ఎర్రాటి రాజమ్మ పల్లెలు పల్లెల్లో యావేడాలో మైసమ్మ పోతున్నది ఈడేకి దగ్గరమ్మ పల్లెల్లో యావేడాలో ఎర్రాటి ఎల్లరల్ల కారల్ల పారేడి గంగల్లా సచ్చేడి గంగల్లా వెళ్ళిపోతా ఉన్నది దేవతలు దేవత కనుక ఆ రోజులైనా కాలుష్యం పెట్టుకోని కనుక 12 ఆవిడ కనుక పడవ రాజు కనుక బయలుపోతుంది కనుక ఆ రోజుల మైసమ్మ ఆ ఇంటి కొండ శంకడి కనుక ఏమంట చేస్తుండు మరి ఆ రోజులు కనుక అమ్మవారి దేవతలైనా మరి చిన్న మీద కనుక కనుక అమ్మవారు అమ్మవారు దేవత కనుక ఆ రోజులే అమ్మవారు దేవత పోతున్నది మనసులో పోదాము మరి అమ్మవారు దేవత కనుక కళ్యాణ మీద బియ్యం మరి ఆ రోజు కనుక పడమరాజు కనుక పండి ఆవిడ బయలుపోతుంది ఆ ఎక్కడ పోయినా కనుక జలములు దొరుకుతాయి మైసమ్మకు ఆ దొరకపోయే వరకు ఏం చేయాలి ఇక్కడ ఉత్తర రాజ్యం దక్షిణ రాజ్యం తిరిగింది 12 అక్కడ పడిన ఆవిడ ఇక్కడ పడిన కళ తిరిగింది ఆ మైసమ్మ కనుక ఎక్కడ దొరుకుతలేవయ్యో ఆ జలములు దొరకపోయే వరకు లేవు ఆ రోజులు కనుక అమ్మవారు మాత తూర్పు రాజ్యం వెళ్ళిపోతానది నేను తూర్పు పోతా పోయే చూస్తా మరి అమ్మవారి రెడీ లోపల కాళ్ళ బయట లోపల అమ్మవారు ఏమైంది ఈ యొక్క తూర్పు రాజ్యం పోయే వరకు ఈ యొక్క కొల్లు గుంటలా నీళ్ళు అవపడతలే కొడుకు దూప 3 కాణాల మీద దొరికిన నీళ్ళు అవ్వాలి ఈ తూర్పు రాజ్యం నీళ్ళు అవ్వబడుతున్నాయి ఏది కొల్లు గుంటలా బంగారు కొల్లు గుంటలా అవును ఎవరు పోయిండ్రు మైసమ్మ పోయి సుడిగాలిలో కొల్లు గుంటలు ఆ జన్మ మాయమైపోయింది కొడుకు కదరా బంగారు కొల్లు గుంట లోపల కనుక జనములు ఉన్నాయి నాయన తల్లి కనుక పూసేటి వరకంటే బంగారు కొల్లు గుంట లోపల జనములు అవ్వడే మరి ఎప్పుడైతే కనుక బంగారు కొల్లు గుంట లోపల 7 ఎక్కిరి పూత కనుక 3000 ముక్కిరి పూత కనుక 4 ఎక్కిరి పూత కనుక అరి కావాలన్నది బిడ్డ నేను కనుక బంగారు కొల్లు గుంట లోపల కనుక దూకినట్టయితే కనుక ఈ కలియుగ మీద అలాంటి రోజుల్లా నంద కనుక సరసీమ కనుక నడిచేసినట్టు కనుక ఎవరైనా చేస్తారే కనుక ఎగిరి పూత కనుక అప్పుడు రోజుల్లా ఆ 7,000 ఎగిరి పూత కనుక 4,000 ఎగిరి పూత కనుక 3,000 ముగ్గురు పూతమైన మరి అనుకోని కనుక ఆ రోజుల మైసమ్మ ఏమంట చేస్తుంది బిడ్డ మరి 66 కోట్ల కనుక బయలుదేరుతుంది కనుక 76 కోట్ల కనుక మరి దేవుళ్ళు దక్కుతుంది కనుక తొక్కిన భూదేవత కనుక తోడే ఉండమమ్మా మొక్కిన ఆకాశం కనుక మోక్షం ఇయ్యమమ్మా మరి ఆకాశం మీద వరుసుడుగా లేపి కనుక ఆ రోజుల మైసమ్మ బంగారు కొల్లు
మళ్ళీ దుంకే వరకు మాయమైపోయి ఈగలు చూస్తే జనములు అవ్వపడే ఈ బంగారు కొల్లు ఉంటుంది దుంకే వరకు మాయమైపోయాయి చేద్దాం మరి 7,000 ఎక్కిరిపోతాం 4,000 ఎక్కిరిపోతాం 3,000 ముగ్గిరిపోతాం సెట్ చేయమనుకుని తిరిగి ఉరికిపోయాడు. ఎందుకంటే ఆ గిరిగిరి తిరిగే వారికి అనేది వరకంటే మా రోజులకి అమ్మవారు మరి ఏమంట చేస్తుంది కనుక మా రోజునేమో ఆ ఎడమకాలు తీసుకెళ్ళి భూదేవి తనని ఒక్క తన్నుదండి భూదేవిని కనుక ఒక తన్నుదండి వరకంటే గుండంత పిల్లలు వేస్తున్నాయి గుండంత లేచి పల్లె కట్టి గిర 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 గడ్డకేస్తుంది పల్లె కట్టుకొని కట్టుకొని మరి మైసమ్మ మైసమ్మ ఆ మైసమ్మ కనుక ఆ రోజుల కనుక ఏ చెట్టు వరకు అంటే ఆ మైసమ్మ ఇంత చెట్టు ఉంటుంది ఆ పని చేస్తాడు ఏమి చెమట పుడతలేదు. అయ్యో పరమాత్మ ఆ రోజున కనుక నాయన ఈ బంగారు కొల్లుగుండు లోపలికి వచ్చి కనుక మైసమ్మ ఇక్కిపోయి ఆ నలుగురు రాకపోయి ఒక ఆమె వచ్చేది ఒక చిక్కిపోయింది చిక్కిపోయి ఏం వేయాలి ఏం వేయాలి శంకరుడు ఆ రోజు కనుక గణేరు పూలదండ కనుక ఒంటికాలు తౌసు మీద తౌసులు పట్టింది కనుక లోకల శంకరుడు ఆ గన్నేరు పూల దండ తెగిపోయి శంకరది ఈ బంగారు కొల్లు గుంటలు ఎవరో వచ్చి గిర కొట్టుకుంటారు కియా ఏడుతురు ఈ పాప నేను కట్టుకోవద్దు ఈ పాప నేను మొయ్యొద్దు అనుకోని కనుక కాళశంకర్ కనుక అష్టముల లోపల కనుక వారి కళ్ళ చూస్తుంది కళ్ళ కాంటే తీసి కనుక చూసేటి వరకంటే మైసమ్మ బంగారు కొల్లు గుంట లోపల ఉన్నది. అరే ఏమనగాని అనుకుని కనుక లోకల శంకరుడు మరి ఏమంట దివనార్థి పెడుతుంది కనుక ఆ రోజులనేమో మైసమ్మ గడ్డ పడాలి. ఎట్లా పడాలి? ఆ బంగారు కోళ్ళు గుంట లోపడైనా ఆ ఎల్లవనం చేస్తుండు ఆ కనకవనం చేస్తుండు తయారు చేసిండు. ఆ ఎల్త బొంగు కనుక తయారు చేసే వరకు కనుక బొంగు తయారు చేసే వరకు అంటే ఆ మైసమ్మ ఈ ఎల్త బొంగు ఎక్కిపోతుంది. మనం అదో ఎక్కొచ్చాటు బస్ ఎక్కొచ్చాటు నేను ఎల్త బొంగు ఎక్కిపోతా అనుకోని ఆ ఎడమ పాలను తీసుకెళ్ళి ఎల్త బొంగు మీద పెట్టింది మైసమ్మ. పలుడు పట్టిపోతుంది ఎల్త బొంగు పలుగుతుంది. ఆ పలిగే వరకంటే 12 పుట్ట రక్తం పోతుంది. మరి రక్తం మొదలైందా? మరి ఎట్లా పోతుంది కొయ్య కావచ్చు పోతుంది గుమ్మడికాయ ఆ మైసమ్మ కనుక ఎప్పుడైతే పెట్టారో 12 పుట్ట రక్తం పోతుంది. ఆ నాలుగు తీసిన అడ్డం పెట్టింది మైసమ్మ. దబ్బా 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 12 పుట్ట రక్తం తాగింది. మైసమ్మకి ఏమున్నది? పంది తిన్నా పడి కడిపేసింది. పంది తిన్నా పడి కడిపేసింది మైసమ్మకు. మళ్ళా ఎడమటోకి వెళ్తే ఉంది. ఇంకా ఎలుక్కాయ వెళ్తే ఉంది. తిందే తినవాడు చేపా తినపోతే నాలుగు ఆడ దిగాగలే గాలి తింటివి. ఏడా బస్సు దిగల బస్ స్టాండ్ దగ్గరికి రాగానే అటు చూసి ఏదో ఇంత కడుపు నింపుంది. అప్పుడైతే కనుక మా రోజు కనుక మైసమ్మ పంది తిన్నా పడి కడిపి వేసిన ఉంది మైసమ్మ. లేదు మైసమ్మలు అందుకే మళ్ళీ 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 వెళ్తే ఉంటది. మళ్ళీ వెళ్తే ఉంటది ఇంటి గారు. మళ్ళీ యాడం కోసురా అలాంటి రోజులు కనుక మైసమ్మ కనుక మరి ఎప్పుడైతే నా దూబలాడినా దాపలాడినాయి. మా అక్క బాణవతి ఎండికొండ మీద మా అన్నమయ్య కాలం ఉండే. మా అక్క జలములు తీసుకురామాలి. ఈ జలములు పాడగా నేను దొరుకుతలేవా? అలాంటి రోజులు కనుక అమ్మవారు దేవతనైనా
ఆ ఇనమ పాలు తీసి కనుక కుడి పాల కనుక కనక పొంగు మీద పెట్టింది ఆ కనక పొంగు కనుక పల 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 పలగా పడు పట్టి పోతుంటే నాయన మరి నెత్తులున్న కనుక జాలి చెమ్మ తీసింది కనుక ఆ రోజుల మైసమ్మ ఆ జాలి చెమ్మ తీసి కనుక ఎప్పుడైతే కనుక కనుక పాలు పట్టుకుంది కనుక ఆ రోజుల మైసమ్మ మరి ఎంత పొంగు ఎక్కిపోతున్నారమ్మో కనుక పొంగు కనుక ఎక్కిపోతుందమ్మా ఆ రోజుల కనుక ఎప్పుడైతే మైసమ్మ మరి ఒంటి కాల మీద తౌసుంది పట్టింది కనుక లోకాల కర్త కనుక లోకాల శంకరుడైనా మరి ఎన్నో పుంట పుట్టింది కనుక ఏ పుట్ల చెమట పుట్టింది ఆ చెమట తీసి కనుక లోకాల శంకర కనుక చాలి చెమ్ము లోపటేసేటి వరకంటే మరి బాలవాది కనుక వంట ముట్టు లేకుండా మరి బాల పుట్టినాటైతే నరాల్లో కన్నకరి ఓవాలి కనుక నరా లోకం చూసి నవ్వాలనుకుని కనుక లోకాల శంకరుడు మరి ఎప్పుడైతే నరాలు అడ్డుకుంటూ లేకుండా పుట్టిందట బాలవాది అవును నన్నగారు ఎట్లా అవుతుంది చూద్దాం పార్వతీదేవి నాతో షెడ్ కడతా కట్టదు పార్వతీదేవి బిడ్డ నాతో షెడ్ కడతా కట్టలేదు అవును దీని సంగతి చూసుకుంటూ అడుగుని లోకాల శంకరుడు అనుకోని కనుక ఆ రోజుల కనుక అమ్మవారు చిన్నగా మెల్లగా చిన్నగా మెల్లగా చిన్నగా మెల్లగా పోతుంది మరి ఏమంట పోతుంది కనుక ఆ రోజుల్లో పోయాక బాలవాదే నాయక బాలమ్మ బేటికమ్మో మైసమ్మ పోయినా దేవరాజు అజరవల్ల లేవరాదక్క మోసం ఏంది పట్టుకో దాని దగ్గర పడ్డది ఇంకా ఏం చెప్తుంది లే తెచ్చినావా నేను జనములు తెచ్చినాక తెచ్చినావు తెచ్చినా వెళ్ళి పానం పోయినాక వస్తాంటి ఇంకా పానం పోయినాక అక్కయ్యకి ఎట్లా ఉంటది మంట మంట ఎందుకంటే తీసుకురైతే వచ్చిన అక్కయ్యకి ఎట్లా ఉంటది మంట మంట నువ్వేం తెచ్చుకున్నావు అవ్వానికి పోయి నాకు ఎరికే తెచ్చుకున్న సంగతి నీకు ఎరికే అందుకే మంట 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 తెచ్చినావు చెల్లి తెచ్చినావా తెచ్చిన అదే జలములు జలములు తెచ్చిన తెచ్చిన పోయేరాజు చెల్లి అమ్మవారు కనుక దేవతనైనా బాణమ్మ బయటికి పోయింది కనుక ఆ రోజుల మైసమ్మ జరనల్ల లేవరాదే ఓ యొక్క బాణమ్మ ఓ యొక్క బాణమ్మ మరి బాణమ్మ బయటికి పోయి కనుక ఆ రోజుల్లో కనుక అమ్మవారు మరి 1 2 కనుక 3 రోజులు కనుక అమ్మవారు లేసే వరకంటే ఒక్క గుడికి కూడా బాణమ్మ ఒక్క గుడికి వేసింది బాలమ్మ అలాంటి రోజుల్లో ఎవరైనా మరి ఒక గుడికి వేసే ఒక వచ్చినట్టు ఒక్క సుక్క వచ్చి పారాయణ రాలే మరి పోయి పోతున్నా మరి ఏది అదే పోతున్నావు అదే వాళ్ళు ఉన్నది గాలి కాదు మంచిలు మంచిలో పోతా తెల్లారగా పోతా జాషంలో అట్టొచ్చి ఆడలే పోతలేవా నీకెందుకు పోతాం మరి తీసుకొచ్చినట్టు పోతానే సోబరికి తీసుకొస్తానులే కానీ నిలువేడ నిలువేది చాయ్ వేడ మందులైనా దేవత మరి ఒక గుడికి వేసే వరకంటే ఒక గడి కలిసిన అది ఆ రెండవ గుడికి వేసే వరకు రోజులు కలిసినాయి ఆ మూడో గుడికి వేసే వరకు మూత్రపిండం తయారైంది ఎందుకంటే దగ్గరికి వచ్చింది మీ దగ్గరికి వచ్చింది అక్క దొడ్డుకైతుంది అక్క ఓ సెల్లమైసమ్మ ఓ సెల్లమైసమ్మ నా తుబ్బలారినే సెల్లె అంటుంది ఆ రోజులు కనుక వర్తమానవాది అబ్బా చెల్లె ఈ జరువులు పాడిగాలు ఎక్కడ తెచ్చినవే నా కడుపులో కాయన గడ్డలు అన్నిటి వరకంటే ఆ రోజులు కనుక తల్లి బాణవాతి అక్క బాణవాతి కనుక అరిసేది తీసింది కనుక ముందట పెట్టే వరకంటే 3 నెలల గర్భవాసం ముందరున్నదయ్యా మరి 3 నెలల గర్భవాసం ముందరున్న వరకంటే ఓ సెల్లే ఓ మైసమ్మో వీడానే ఓ మైసమ్మో
పోయగదనే నీ మీద దుమ్ము పోయగదనే పో పో అంటే జలం తెచ్చిరా మూతికాడ పెట్టిన ఒక్కొక్కటి 3 సుక్కలు ఇచ్చిన 3 బుక్కలు తాగినావు నీ మీద మందు పోయి నీ మీద దుమ్ము వేయడం మళ్ళీ వచ్చిందా నీకు ఓసెల్ల మైసమ్మ మరి ముందట పెట్టమని అంటే ముందర పెట్టుకున్న వరకంటే 3 నెలల గర్భవాత కనుక అది ముందట ఉన్నదమ్మా ఓసెల్ల మైసమ్మ నీ మీద మందు పోయగదనే నీ మీద దుమ్ము పోయగదనే జలములు పాడుగాను ఎక్కడ తెచ్చినావు సెల్లే మరి అక్క అయ్యలకు అబద్ధం కనుక గానాడు పుట్టినది కనుక అమ్మగారింటికి పోతే మరి ఎప్పుడైతే కనుక అక్క సాటు కనుక చెల్లె పెడతా కనుక చెల్లె సాటు కనుక అక్క పెడుతుంది కనుక అవి మళ్ళా మన ఇంటికి అసలే పోతాయి మళ్ళా ఆడికెళ్ళి వస్తాయి మా అమ్మగారు పట్టమంది పెట్టినా అని చెప్తారు మళ్ళా ఏది అంత దొడ్డు ఇంత తోటి ఏది ఇప్పటికే దొడ్డు చెల్లెకి ఇట్లా చేసా అంటే మన చెల్లె చాలిగా షానిగా అది కనుక అబద్ధం కాడ పుట్టింది చెల్లె అక్కయ్యలకు అబద్ధం కాడే పుట్టింది అంతేరా ఏడ పుట్టాలి ఇక మరి అన్నిటి వరకంటే ఆ రోజుల అమ్మవారు ఆ 3వ గుడికి వేసే వరకు మూత్ర పిండం ఏర్పడ్డది మా అక్క ఎప్పుడు తూర్పు రాజ్యం పోయినట్టు అయితే నన్ను కొడుతుందో తిడుతుందో నేను ఒక్క అబద్ధం ఆడతాం మా అక్కతోటి ఇక ఇది ఒక్కటే అబద్ధం ఆడతాం మళ్ళీ అటు పోలేదని ఓయక బాణవాది కనుక ఓయక బాణవాది లేడు పడవరాజు కనుక 12 ఆవిడ కనుక పోయక ఓయక బాణవాది మరి పారిడి గంగలు కనుక అది పారిపోతున్నాయమ్మా మరి పారిడి గంగలు పారిపోతున్న కనుక బంగారు సినిమ దొరికింది మరి బంగారు సినిమ లోపల కనుక శంకు దొరికిందక్క ఆ శంకుల తీర్లు తెచ్చినాక కదా ఒక్కడే తప్పు చేసిన నేను మీద మన్ను వచ్చి శంకుల తీర్థం అది శంకుల తీర్థం శంకుల తీర్థం కొబ్బరికాయ పడగొట్టి దాని తీర్థం పడుతుంది నేను ఎక్కడో గంగా దొరికింది శంకుల తీర్థం తెచ్చిన అప్పుడేదనక తూర్పు రాజ్యం పోయినట్టయితే మా అక్క కొడుతుందో తిడుతుంది అనుకోని మైసమ్మ అబద్ధం ఆడవరకంటే చెల్లె ఇక నాకు అడుగు దొడ్డుగా అవుతుంది ఇక ఈ ఎండికొండ మీద మన్నువయ్య దుమ్మువయ్యా మరి ఎండికొండ తీదాం సెల్లె పౌడుకొండ తీదాం సెల్లె మాయకొండ తీదాం సెల్లె మంచుకొండ తీదాం సెల్లె మరి అనుకున్న వరకంటే ఆ శంకడు ఏమంటుండు ఇది వరాన ఉండాలి వరాన దాదుకుంటుందట మరి కనుక ఎప్పుడైతే కనుక ఈ పాపని కనుక నేను మూట కట్టుకోవద్దు ఈ పాప నేను మొయ్యొద్దు అనుకోని ఆ లోకల్ శంకర్ కనుక కనక బియ్యం కలిపిస్తావు ఓటి బియ్యం ఆ కనక బియ్యం కనుక చేతిలో పట్టుకుని శంకరుడు ఈ బాణవతి కనుక 9 గడికి వచ్చే వరకు అంటే